నుండి చదువుతున్నా, ఎవరు రాళ్ళు అప్పుడు ముగ్గురే వచ్చింది. ముగ్గురుతో ఈ ఊరు ఎక్కడ నేనంటే తెలియదు. ఇప్పుడంటే ఈ చుట్టుపక్కల తెలుసు, నేనంటే తెలీదు, ఊరు తెలీదు. ఈ మందిరమును ముగ్గురుతోటే పెట్టే జనం అనుకున్నారు, కట్టలేరు అనుకున్నారు. కొంతమంది చూపెట్టే కదా ఫోటో, అవి కట్టిన ఫోటోలు మొత్తం వరుసంగా ఉండి నా దగ్గర. మందిరం ఇచ్చింది, మందిరం చేసింది. మోకరించి ప్రార్థన చేసి దేవుణ్ణి అడిగాం. ఆ ముగ్గురుతోటే దేవుడు చర్చి కట్టబడినది. అందరూ సభ్యులు కొడదాం. జనం రాతలికి చర్చి కట్టబడింది. హల్లెలూయా. జనం రాతలికి చర్చి కట్టబడింది. ఇప్పుడు ఈ చర్చి నువ్వు వద్దన్నా కానీ 10 ఎకరాలు కొని చర్చి చేస్తా. అందరు సభ్యులు కొడదాం. దేవుడు ఇస్తాడు, నన్ను మొరపెట్టుము నీకు ఉత్తరం ఇస్తానన్నాడు. జనం 2-3తోటి ఇంత చర్చి కట్టా. ఇప్పుడు చాలా పబ్లిక్ అయింది. ఇప్పుడు మన సంఘం దాదాపు 50-60 మంది వస్తున్నాడు. ఈ 60 మందికి ఇంకెంత చర్చి కట్టాలి చెప్పండి. భయపడను, భయపడే వంశంలో బుట్టలా, భయపడే పాస్టర్ గారు కాదు. ఇది కాకపోతే ఇంకో చర్చి. దేవుడు అన్నాడు, నువ్వు వాగ్దానం పెట్టే ప్రతి భూమి నీకు ఇస్తానన్నాడు. అందరు సభ్యులు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు వాగ్దానం పెట్టే ప్రతి భూమి నీకు ఇస్తాను. ఇది కనుక ఆపేరు అనుకో, ఎవడన్నా కానీ తెలుసా, దేవుడు నేను ప్రార్థన చేస్తుంటే మొన్న ఏడిసి అడిగాడు. దేవుడు ప్రార్థన చేస్తుంటే అన్నా, ఏది తండ్రి అంటే, ఇది ఆగిందనుకో నీకు 5 ఎకరాల్లో నేను మందిరం ఇస్తానని దేవుడు చెప్పాడు. అందరూ సభ్యులు కొడదాం. డోంట్ వరీ, నేను భయపడేది కాదు, భయపడేవాడిని కాదు, భయపడే వంశంలో పట్ల భయపడే పాస్టర్ కూడా కాదని చెప్పా. హల్లెలూయా. ముగ్గురుతో మందిరం కట్టినాడు. ఇప్పుడు మొత్తాన్ని పబ్లిక్ అయినాడు. మందిరం కట్టలేనా? ఈ మందిరం ఇచ్చినోడు దేవుడు పెద్ద మందిరం ఇవ్వలేడా చెప్పండి. ఇవ్వలే. ఎంత అండి? ఇది ఉంటే 3 సెంట్లు ఉంటుందేమో. ఆ 3 సెంట్ల బదులు 4 సెంట్లు కొన్నా అవతల. హల్లెలూయా. తెలుసా, ఇది కాకుండా ఇంకొక 5 ఎకరాల పొలం అయినా దేవుడు నాకు ఇస్తాడు. రాబోయే కాలంలో ఈ మందిరం కూడా పట్టదు. నేను చెబుతున్నా, అప్పుడు ముగ్గురుతో ఈ మందిరము, మన ముగ్గురువే ఈ మందిరం అంతా జనం అవుతారని చెప్పా.